హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. లాస్ట్ టైం రెండు టీమ్స్ లాగా డివైడ్ అయిపోయి సీక్రెట్ రూమ్ పార్ట్ 14 అయితే షూట్ చేసినాము. ఈ రోజు ఈ వీడియోలో మళ్ళీ మేము చేయబోతున్నాం సీక్రెట్ రూమ్ పార్ట్ 15. సో 15 లో ఏ విధంగా అయితే చేయబోతున్నాము అంటే, ఈసారి పోయినసారి వీళ్ళు లెంకలాడిరు, మేము దాక్కున్నాం కదా. ఈసారి వచ్చేసి వీళ్ళు దాక్కుంటారు, మేము మీద వెతుకుతాము. వీళ్ళు దాక్కోనికి టైం వచ్చేసి టోటల్గా 1 అవర్ టైం అయితే ఉంటుంది అండ్ మాకు వెతకనికి ½ an hour టైం అయితే ఉంటుంది. సో చూద్దాం వీళ్ళు దాక్కోగలుగుతారా, మాకు దొరకకుండా ఏం జరుగుతుంది అని చెప్పేసి. ప్రతి సీక్రెట్ రూమ్లో పిచ్చిగాడు వచ్చేసి దొరకకుండా దాక్కుంటాడు. సో ఈసారి ఏం జరుగుతుందని చూద్దాం. లాస్ట్ టైం లాగానే ఈసారి కూడా పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఒకవేళ మేము వీళ్ళందరినీ పట్టుకుంటే మేము 30 ఫ్రంట్ రోల్స్ వేయాలి. ఒకవేళ మేము పట్టుకోలేకపోతే పట్టుకుంటే మీరేస్తారు, పట్టుకోకుండా మేము వేస్తాం. ఓకే, సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చిన్నగాడు ఎప్పుడో డ్రోన్ తీసుకొని పోయిండావు. దొంగలు పెద్ద దొంగలు పెద్ద దొంగలు అందుకే కాబట్టి పోయినసారి ఈసారి కూడా మా టీంలోనే ఉంటుండు. సో నెక్స్ట్ టైం వీటి వరకు వెల్కమ్ బ్యాక్ అని కూడా దాంట్లో యాడ్ చేసేద్దాం. దొంగ దొంగ ఈ దొంగనే అయిపోయింది. ఏం చెప్పాలి, వాళ్ళదే ఐడియా. గీతా చీటింగ్ దొరుకుతావా? చూడు చూడు రిమోట్ తీసుకోపోయి సప్పుడేగా రిమోట్ అది మీరు వచ్చి చూసినా చూస్తారు మళ్ళా. దాపెడదాం మంచి ఒక దగ్గర దాపెడదాం. కరెక్ట్ గంట సేపు టైం వీటికి వచ్చిన తర్వాత నేను టైం స్టాప్ వీడిని ఉంచుకుంటే అయిపో. అసలు మీరు దొంగ రెండు ముద్దల పంగ 4 ముద్దల పంగ స్టార్ట్ చేస్తున్నా. గంట సేపు మీకు టైం, గంట సేపు అట్లా జాక్కోర్రి. తర్వాత మళ్ళీ వచ్చి నేను ఇక్కడికి వచ్చి హార్న్ కొట్టి స్టార్ట్ చేస్తా. 30 నిమిషాలు మాకు టైం. ఆ చెట్ల పోలేదు మొత్తం చుట్టూకి అంతా ఇటు రోడ్డు అటు అది ఆ రోడ్డు మరి వాగు దాటలేదు. సైడ్ బాయి బాయి దాకుంది. మొన్న కూడా వచ్చారా అటే ఉంటారు మీరు? అటే అటే అంటున్నారు. ఇంకా టైం స్టార్ట్ చేస్తున్నా. మొత్తం చుట్టూ ఇటు ఇటు ఇడాక వాగు దాటితే అవుట్. ఇంచర్ పోయినాక స్టార్ట్ అయ్యారు మీరు గాడ. మీ నలుగురిలో ఒక్కడు వాగు దాటినా కానీ అందరికి పని. ఒక్కరిని దోలపైన మీకే పనిష్మెంట్. పోంది మా 2 నిమిషాలు దాకుండా టైమర్ వచ్చేసి గాయ స్టార్ట్ అయితే చేసినాం. కరెక్ట్ గంట సేపు టైము. సో చూద్దాం వాళ్ళు ఎంత జాక్కుంటారో ఏం కదా అని చెప్పేసి. దొరికినట్టు పోతే అయినట్టు రెడీగా ఉంటారు. డొమాటో లేని ఇంకా కోతి కట్టినా దొరకడు ఖచ్చితంగా. బాయిలో కూడా దాక్కు చూద్దాం చూద్దాం. అప్పుడే ఒక నిమిషం అయిపోయింది. 3 ప్లేస్లు అవుతున్నాయి. ఒకటేమో ఆ పూర్ కాడ గోలెంలా వాళ్ళు బోలేం కావాలి. మెల్ల పోతురావు చూపుతావు ఆయిరు ఈయన ఆయిరు మెల్ల పోతురు. మళ్ళా మెల్ల డ్రోన్ బ్యాగ్ తీసుకుని పోతురు. బిస్కెట్ మళ్ళీ పోయి చూద్దాం. దాటిన మెల్ల కనబడదు క్యాంప్.
ఆ రేగుల దాకా ఓకన్నా కనబడుతుంది రేగుల ఇంతకంటే పెద్దగా వేసుకోవాలా మనం ఒకవేళ హైట్ కూడా హైట్ ఇంకెక్కువ. హౌస్లో ఒకటి ఇంకా ఇలా చదువుదాం ముందు ఉష్కెలా ఈ ఉష్కల వెంకలాడతారు అలానే ఒకరు కింది పోరాదు గణేశపల్లి కాదు వాళ్ళు ఇదే తొందర అయిపోతుంది ఆ పొక్క తీసుడు ఇదేమో ఉష్కెనా గిట్లా ఉత్తినట్టు వస్తుంది. అలా జాక్కుంటారు అలాగుతో ఒకటి దాక్కోవచ్చు. నలుగురు ముగ్గురు అసలే దొరకదు ఇప్పుడు. అలా ముగ్గురు నేను వాగు ఇతలా చెట్టు ఉంటుంది చెట్టు మీద ఉంటాయి ఈజీగా దొరకం అలా రారు వాళ్ళకి నలుగురం బరాబర్ సెట్ అవుతుంది. ఫస్ట్కి పొక్క తీసుకుందాం పట్టు మనం పెడుతుంది తొమ్మిది ఉంది వచ్చావా ఎప్పుడు ఏరు వాళ్ళు వెళ్తుంది అది వెళ్తుంది చేపలు అయిపోతుంది పొక్క ఎంత కూర్చున్నంత వాళ్ళు మీదకి ఎక్కితే కూలుతాయి. వాళ్ళు కనుక రారు ఖచ్చితంగా రారు. ఏడా నువ్వు దాక్కో ఇట్లా ఉంటాయి కనబడుతుంది. ఏం కదా అన్నీ ఉన్నారు ఇంకా కనబడట్లేదు. ఎందుకు పారా చీటింగ్. గెలితే వాళ్ళకి ఓడిపోతే వాళ్ళకి వేసినాకో మనం పనిష్మెంట్ తీసుకుందాం, మనం గెలితే వాళ్ళు పనిష్మెంట్ తీసుకుంటారు. ఎందుకు పిచ్చి పిచ్చి Are you excited for punishment? తెలుసు దొరకరు కావచ్చు. ఏం చేద్దాం పనిష్మెంట్ ఆ కవర్ కింద అసలు మొత్తానికి జాక్కోలేరు. చచ్చిపోతారు ఆ రోజు నాకు కొంచెం మొత్తం నానిపోయిన తాళం చేసిన. ఈ రోజు ఇంకా ఘోరం. డ్రోన్ అగిలి పెట్టుకొని చక్కగా వస్తాయి. మంచిగా చక్కగా సూట్ కేసు పట్టుకున్నట్టు పట్టుకుని వస్తాడు. జింగాడు చూసి ఆగమైన ఫస్ట్ అరే వీడియో తీసుకుపోతున్నావురా అని. తర్వాత మనకి అర్థమైంది. నువ్వు దొరకవాలా ఒక్కరు దొరకదు అంతే. ఈ ఉష్కర మొత్తం ఇట్లా పొక్కలకు కలవాలి అటు ఇటు లోపల ఏమైనా డ్రమ్ములకు ఏమైనా పెట్టి అలా వండుకోవాలి. మళ్ళీ దమ్ రాదుగా మూసేసి ఏం కాదు. నేను లేనా కంకరలో ఉన్న ఉష్కలు ఉన్నా ఒకసారి వాళ్ళను అక్కడ సైడ్ చెట్లు ఉంటాయి అన్నట్టు. మేము ఇవరకు ఒకసారి అప్పుడు ఎండిపోయి ఉన్నప్పుడు దాక్కున్నాము బాబాయ్ గారు నేను. ఆ చెట్లలో ఏముంది అంటే పెద్ద నవమా ఉన్నది. శేఖర్ అంతా ఉన్నా వీడియో వీడియోలో యాడ్ చేద్దాం. పూల పుస్తకాడు పోతే మనం అవుతుందేమో అని చెప్పేసి ముందు జాగ్రత్త కొద్దిగా అవేర్ చేస్తున్నాం అలా ఓకూరు అని చెప్పేసి. అయినా వేయరు అనుకో ఇక దానికి మనం ఏం చేయలేం. ఇప్పుడు అది ఏడున్నదో ఏం చేస్తుందో అది ఒక పామును మింగుతుంది. ఇట్లా పాము తింటుంది అట శేఖరాడు పోయినప్పుడు. ఎంత పాము మింగుతుంది తప్ప. ఫస్ట్ ఏం చెప్తున్నాం అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మొత్తం కూరలు అడుగుతారు మన ఊరోళ్ళే. సో వాళ్ళకి తెలియకుండానే దాక్కుంటున్నాం డైరెక్ట్ వాళ్ళ పొలంలో. వీళ్ళు ఎందుకంటే తొమ్మిది అవుతే ఏర్పడదు. ఇట్లా వాళ్ళు ఇట్లా తవ్వుకురు మంచిగా. వీళ్ళు ఏమేసిరా ఆయన ఏమేలేగా ఆయన ఖరాబ్ అయితే అవి మనం నొక్కితే పెద్ద పొక్క తీసి అలా దాక్కుంటున్నాం. ప్లేస్లన్నీ మంచిగా చూడాలి. రాకెళ్ళే చూడద్దు. వాడు ఇంకొక ఇట్లా కవర్ మీది కంటే నేను దొరుకుతాడు. ఏమో అల్ల కూడా దాక్కుంటూ రావచ్చు. ఇప్పుడు దాక్కుంటాడు. కావాలా నీకు అది 8,000 ఇస్తే 24 hours ఇస్తారంట. ఎమ్మెల్యే కావన్నా ఇప్పేనా మా దోస్తులు కొన్నారట. ఎంత మంచిగా గిఫ్ట్ దగ్గర ఒక 3 ఫీట్లు పొక్క తీసినాము. నాకు తెలిసి దొరకము. ఒకవేళ ఈ జాగోలు వస్తే ఆయనతో తిడితే పోవాలి. ముఖాలకి చంపినావు. లేదు ఒకవేళ జాగోలు వచ్చి ఆయనతో వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి. అప్పుడు కష్టమవుతుంది. ఇక మళ్ళీ ఏడ ప్లేసులు దొరికాయి. ఇప్పటికే ఒక 10 నిమిషాలు అయిపోయింది టైం. ఎన్ని గంటలకు చెప్పారు టైం? గంట టైం 2:40 2:40 అంటే ఒక 2 నిమిషాలు అటు ఇటు. ఇక
అంత చూడరు వాళ్ళు ఇళ్ళకి రానే రారు అని చెప్తున్నా. ఏం బాకెట్లలో నీళ్ళు తీసుకొచ్చి ఆడి ఇటు చల్లుతాయి పీక మీద మీద అయిపోతుంది. ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి 15 minutes వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా 45 minutes అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ మన క్యాంపింగ్ గ్యాస్ క్యాన్ ఏదైతే ఉందో దాంట్లో గ్యాస్ అయిపోయింది, అది నింపించుకుంటున్నాం. ఆ పని కూడా అయిపోతుంది. తర్వాత ఇంకొక పని ఉంది, షాపింగ్ కూడా ఉందా, షాపింగ్ కూడా వేద్దాం. ఫస్ట్ ఇది అయిపోయింది, అది ఇచ్చేసి రమ్మందాం. మాకు శేఖర్ అది వెయిట్ చూపించి ఇచ్చేసి అగ్గడి పోయేద్దాం. ఈసారి ఒక్కసారి నింపిస్తున్నాము. 900 అవుతుందట ఒక చిన్న 5 లీటర్ల అది 5 kgల గ్యాస్ క్యాన్ నింపనీకి. నో ప్రాబ్లం బాబాయ్. షార్టేజ్ నడుస్తుంది కదా, అందుకే అట్లానే కావచ్చు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే కావాలి. చాలా రోజుల నుంచి మేము చూస్తున్నాము, మాకు దొరుకుతలేవు. మా సిద్దిపేటలో ఒక దగ్గర షాప్ అయితే పడ్డది అన్నట్టు, ఆడిపోతున్నాం. పోయి ఆ డెకరేషన్ ఐటమ్స్ అన్ని తీసుకున్నాం. ఆల్మోస్ట్ పొక్క అయితే నా అయితే తీసినాం. అంటే నువ్వు కూర్చుంటే నా తలకి అయితే తీసినాము. పైన ఇట్లా ఇటువంటి 3 బొంగులు పెట్టి, తర్వాత ఇటువంటి చెక్క పెట్టి దీని మీదనే మట్టి పోతున్నాం. తర్వాత ఇది ఎట్లుందో అట్లా చేస్తారు. మళ్ళీ ఒకసారి ఇంకో ఆ కింద ఒకసారి చూపి, ఆ కింద ఎట్లుందో వాళ్ళు దొవ్వుకున్నారు. అది ఇత్తులు పోయినకి సేమ్ అట్లా జింగడి చేస్తా అన్నాడు. సో ఇక జింగడు దొరకకుండా చేస్తాడో చేయడా చూడాలి లాస్ట్ వాడికి. మా ఏం దొరకం, నా తెలిసి దొరకము, వాళ్ళే డొమరగడ వాళ్ళే ఎత్తారు. మట్టి వేద్దాం, గట్టి గట్టి అంతా తీసేసినాం. లాస్ట్కి అంతా నీళ్ళు వస్తున్నాయి కింద, మొత్తం నడిచిపోయింది కదా. కూర్చుంటే కూర్చో ఒకసారి, నీ కూర్చుంటావు అలా నీ కనబడతలేదు. రెడ్ ఓకే. ఇది తలకాయ అట్లా అట్లా చక్కగా రోడ్కోని అవల్ల ఇడికి పోయినా పోతారు. అవి పెట్టాలి రాడ్లు పెట్టి పెట్టాలి. గింత మంది ఉండాలి. గింత అన్నా మనం మట్టి పోయాలి. వాళ్ళు ఎగిరినా ఏం కాకుండా వాళ్ళు ఇలా రానే రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళు అజ్జా మొత్తం నడిచిపోయింది. నీళ్ళు వచ్చినాయి కనబడుతున్నాయా? నేను రాలే పోయి నువ్వు ఇప్పుడే అజ్జా వాళ్ళు గంట అయితే కంప్లీట్ అంతే. మరి గంట సేపు 10 నిమిషాలు ఉందనంగా వచ్చి ఇప్పుడు సెకండ్ది వేరే దగ్గరికి అయితే లొకేషన్కి వచ్చినాం. ఇలా మంచిగా ఉంటే ఇటు దాక్కున్నాం, లేకపోతే లేదు. ఇక పడతారు మావాడతారు. అన్ని సామాన్ ఉంటాయి, సామాన్ మళ్ళీ ఎట్లా అట్లా పెడితే అయిపోతుంది. రివర్స్ అంతే ఉంది కదా లోతు. ఏది సేమా అంతే. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి ఇది సంచి పెడదాం ఇక ఇట్లా ఒరిగిద్దాం, ఇట్లా పొడుగులా సంచి ఒడిగిద్దాం. డెకరేషన్ సామాన్ అని చెప్పినా కదా, అవి తీసుకున్నాం. షర్ట్ తీసుకోరా అటు. డెకరేషన్ సామాన్ షాపింగ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. టైం మీరు చూడవచ్చు 38 minutes అయితే అయిపోయింది. అరే ఇంకా 22 నిమిషాలు ఉంది. కోంపారు మీద అడదిక్కా. నెక్స్ట్ వచ్చేసి ఈ మట్టి లోపల మనం ఆల్రెడీ ఒకసారి వేసినాం. వాళ్ళు లెంక్లాడర్ తెలిసిలా. సో ఇంకా 22 minutes ఉంది కాబట్టి మన రూట్ సైడ్ అయితే పోతున్నాము. అది కూడా అయిపోవచ్చు రే ఆడ గ్యాస్ రీఫిల్. ఇంకొకటి ఏదో ఉండేది ఆ పని, అది కూడా గ్రైండర్ యాంగిల్ గ్రైండర్ ఖరాబ్ అయితే రిపేర్కి ఇచ్చినాము. అది కూడా తీసుకొస్తాం. అయిపోయి 3 పనులు అయిపోతాయి ఇక బారి. పుష్కల అయితే కంప్లీట్ అయిపోయింది. సో దీంట్లో మన కిట్ అయితే జాకుంటుండు. ఇలా డ్రమ్ పెట్టినాం, డ్రమ్ లోపలికి పోతుండు. జారుతుందా ఇది పోపో. మరి నేను ఏం చెప్పినా జాగ్రత్తనే ఉంటుంది అది. పోపో జల్లి పో, కాలు మలుచుకో. ఏ కష్టంగా ఉందా? ఏం కష్టము నేనైతే మరి వాడు జాకుంటాడు. ఇది రగ్గాడు బుధం పడతలే. కాలు మలుచుకొని మట్టి లోపలికి అనుకో. ఇంకా కాలు చాపుకో,
అయిపో ఇప్పుడు ఎట్లా మలుచుకుని అట్లా మలుచుకో పో ఇది మట్టి ఎత్తిపోయాలి నేను కూర్చున్నాం నేను కదా ఎత్తిపోతా నువ్వు అలా పో ఫస్ట్ ఇది తీసేయాలి ఫస్ట్ తీసేస్తా మొత్తం తీసేస్తా రాకి పారాలు తట్టలు తీసుకురా పారతట్టలు పోతా కానీ ఈ మట్టి దీన్ని మొత్తం ఇట్లా అల్తా ఏర్పడుతుంది ఉత్తినే ఈ మట్టి తీసేయాలి ఎర్ర మట్టి. ఇంతకుముందు కిట్ అయితే ఫోన్ చేసిండు వెళ్తురా అని, వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేస్తున్నా కలిపి 1 నిమిషాలు అయిపోయింది. నో కాంప్రమైజ్. వెళ్ళేటప్పుడు ఫోన్ అయితే ఏమన్నారు, ఫోన్ చేసినా మరి లావట్లే. ఇప్పుడైతే మన గ్యాస్ రీఫిల్లింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎడికి యాంగ్రేనర్ కదా ఇంకా కరెక్ట్ 15 నిమిషాలు ఉందిరా. ఇంకా బరాబర్ మీరు టైం చూసుకోవచ్చుడా, 46 నిమిషాలు అయిపోయింది. అండ్ ఇంకా 14 నిమిషాలే. కర్రమట్టి వేరే ఉంటుంది, ఎర్రమట్టి వేరే ఉంటుంది. తీసుకొచ్చి మీద మీద చల్తా వాళ్ళు వచ్చే టైం అయింది. నాకు అయితే ఘోరంగా భయం అవుతుంది దొరుకుతామని. సో దొరకకుండా జాక్కూరు మీరు అందరూ. ఈ ఎర్ర మట్టి మొత్తం తీసేది, నాకు ఎర్రమట్టి భయం అవుతుంది. ఓకే ఓకే అబ్బా మొత్తం నీళ్ళు పడినాయి కింద. ఇంకా ఏరి రోజుకి ఫైనల్గా లోపలికి వచ్చేసిన. మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం మట్టి నింపేస్తారు మన వాళ్ళు కనబడకుండా చేస్తేనే. సో మనమైతే సేఫ్ అవుతాం. వాళ్ళు పోయినసారి వాళ్ళు జాక్కున్నప్పుడు ఒక 10-20 నిమిషాలు ఎక్కువనే తీసుకుర్రు, మీకు అందరికీ తెలిసిందే. సో మాకు కూడా టైం సరిపోలే, అటు ఇటు తిరుగుడు ఆమామ మొత్తం ఘోరంగా ఆమామ ఉండే. మేము కూడా ఎక్కువ తీసుకుంటామని ఫోన్ చేసినాం. ఫోన్ చేయమన్నా వాళ్ళని, ఎట్లయినా మాకు కంప్లీట్ కాలేదు కాబట్టి. వాళ్ళు ఏమన్నారు తెలియదు ఇక. సో మన వాళ్ళు 3 జాక్కోలే, ఇంకా నేను ఒక్కనే జాక్కున్నా. అంటే రూమ్లో ఎడైతే జాక్కున్నామో అన్నీ క్రియేట్ అయిపోయినాయి, కానీ జాక్కోలే వాళ్ళు. బయట వీళ్ళు ఏం చెప్తారు, అయిపోయినట్టున్నాయి, సౌండ్ వస్తలేదు పైన. ఇవి మీరు కింద చూడొచ్చు మొత్తం నీళ్ళు. దీంట్లో అవి పండిస్తా ఉంటారు కదా, సో ఆ నీళ్ళే వచ్చి మొత్తం ఇనికి పొక్క తీయంగా ఒక్కటేసారి పైన నీళ్ళు వచ్చినాయి. ఇంకా పైన ఉన్నా అయిపోలే వచ్చి. ఇంకా నాకేం భయం అవుతుందంటే ఈ ఎర్ర మట్టి, దీని లోపల ఎర్రమట్టి ఉన్నది కదా, పైననేమో కర్రమట్టి ఉన్నది, కిందనేమో ఎర్రమట్టి వచ్చింది. అది ఎర్రమట్టి మొత్తం ఏర్పడుతుందేమో అని నా భయము. వాళ్ళని ఒకసారి వీడియో పంపని చెప్పినా నేను. అనేది మొత్తం క్లోజ్ చేసినాక నెట్ వస్తుందో రాదు. టైం వచ్చేసి గాయస్ మీరు చూడొచ్చు 1 hour 1 minute అయితే కంప్లీట్ అయింది. మన యాంగిల్ గ్రైండర్ వచ్చేసి ఇంకా రిపేర్ అయితే కాలేదట, మళ్ళీ ఎప్పుడైనా రావాలి తీసుకోనికి. ఇప్పుడు వచ్చేసి సక్కా స్టూడియోకి అయితే పోతున్నాము. వాళ్ళు దాక్కున్నా సరే దాక్కోకున్నా సరే మాకేం సంబంధం లేదు. వాళ్ళకు 10-20 minutes ఎక్కువనే టైం ఇచ్చినాం. మేము దగ్గర దాకా కానీ ఒకసారి ఫోన్ చేసి చెప్తాం మేము వస్తున్నామని చెప్పేసి. ఒకవేళ దాక్కుంటే ఓకే, దాక్కకుండా దొరుకుతారు అంతే. మనకి అంతే కదా. మన కోతి అని ఫ్రంట్ రోల్ వేయకుండా బుర్రిచ్చినాం అని చెప్పేసి చాలా మంది కామెంట్లు పెట్టారు. ఇలా ఒకవేళ 4 దొరికింది అనుకోండి, వాళ్ళని ఫ్రంట్ రోల్ ఖచ్చితంగా వేపిస్తాం ఇవాళ. అయితే నాకు ఫ్రంట్ రోల్ వేయకు, నేను కూడా పొరుతిగా. నాకైతే నోటే ఇచ్చింది, ఒక్కసారి 100 ఏమన్నా ఎత్తా అలాగే ఆనకుంటే ఎత్తాను మళ్ళా. విద్యుత్ అయితే అయిపోయింది, మొత్తం లోపల అయితే పాతేసినాం, మొత్తం ఏం ఏర్పడకుండా చేసేసినాం. ఇప్పుడు రగ్గాడు మన ఉసుకలో పోతుండు, అలా వాడిని పంపించేసి మేము ఇద్దరం వేరే దగ్గర దాచుకుంటాం. ఇంకా తీసారు ఇక డ్రమ్ములు. అయ్యో నువ్వు దొరకటి దొరికితే ఇంకా తిను. ఫోన్ ఉందిగా, ఫోన్ చేయనీకి. ఇట్లా అడ్డం పెట్టేనా చికెన్ పడేసిన మరి అటు సైడ్ పెట్టుకుంటా, తలకాయ అడ్డే ఉండు, నైట్ పెడతావా? మన వాళ్ళు మొత్తం కప్పేసి ఇటు వేరేమో మొత్తం ఘోరంగా ఉడకపోతుంది. చెమటలు అయితే ఘోరంగా వస్తున్నాయి, మొత్తం నోట్లో పోతుంది చెమటలు మొత్తం. వీళ్ళు ఇంకా స్టార్ట్ అయ్యారో లేదు, మన వాళ్ళు ఇంకా 10 నిమిషాలు 20 నిమిషాలు ఎక్కువ చెప్పారు. సో అప్పటిదాకా ఆగిరవచ్చు వీళ్ళు. చూడాలి దొరుకుతామో దొరకమా అని. నేనైతే ఇలా దాచుకుంటున్నా. ఒకటి అనుకున్నా కానీ అది అయితే లేదు. ఇప్పుడు టైం లేదు, మళ్ళీ టైం ఎంత అవుతుందంటే 3:40. ఇంకొక 5 minutes ఉంది, అందుకని ఇలా దాచుకుంటున్నా. నీళ్ళు ఇలా నువ్వు నిలబడనా. బాయ్ 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 బాయ్. ఇప్పుడైతే అందరు దాక్కున్నారు, నేను చెట్ల మీద దాక్కుంటా. నేను పైకి పోతా, ఇక ఎవరికి దొరకద్దు, ఇక దొరకకుండా దాక్కోవాలి. ఫస్ట్ కాలువ అవతల దాకానే
కాలు యువతలకి నేను జాక్కుంటా అయిపోతా అప్పుడు వరకు. మన వాళ్ళు అందరు జాక్కోరట, ఓన్లీ జింగడ ఒకడు జాక్కొని పోతుండట. సో నార్కి వచ్చి చెప్తుండు అందరు జాక్కోరు, నేను ఒక్కనే పోతున్నా అనుకుంటా. సో మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం టీ షర్టు ప్యాంటు కింద నీళ్ళు మొత్తం తడిచిపోయింది. పైన చెమట కింద నీళ్ళు. మేమందరము మన లొకేషన్ మొత్తాన్ని డివైడ్ అయితే చేసుకున్నాము. ఎట్లా డివైడ్ చేసుకున్నాము అంటే స్టూడియో గ్యారేజ్ చిన్నగాళ్ళు ఎంకలాడతాడు, అండ్ బాయి సైడ్ నేను చూసుకుంటా, వాగు సైడ్ శేఖర్ గారు చూసుకుంటాడు, అక్కడికి తుమ్మ చెట్ల సైడ్, ఇక్కడ దిక్కు సైడ్ బాబాయ్ చూసుకుంటాడు. అరే ఎవరి దాంట్లో అయితే వెళ్తాడో వానికి ఉంటది ఇక నేను ముందే చెప్తున్నా. నువ్వు అంతటా తిరుగు అని పోయి టైమర్ స్టార్ట్ చేసి ఉరుకుదాం ఇక. 6 కొడితే టైమర్ స్టార్ట్ కెమెరా అన్ని స్టార్ట్ చేసుకుందాం. ఎంత టైం పట్టింది ఎక్స్ట్రా ఇప్పుడే కొట్టద్దు. స్టూడియో కాడికి వచ్చాం. కాళ్ళు కడుక్కోవడం అంటే మట్టిలకే పోయొచ్చు 100%. ఖచ్చితంగా హెల్ప్ చేసింది వాళ్ళకి. మట్టిలకే పోయొచ్చు. చదివినట్టు నువ్వు గ్యారేజ్ ఎంకలాడరా. ఫస్ట్ అయితే నేను గ్యారేజ్ వెళ్తున్నా. ఖచ్చితంగా ఉన్న వాళ్ళందరినీ దొరకబట్టాలి, అదే మా టార్గెట్. ఇక్కడ కట్టెలున్నాయా, కట్టెలు ఉండొచ్చు మేబీ. కట్టెలు ఖచ్చితంగా ఉంటారు. ఎవడో చదివిరా కట్టెలు అది ఏర్పడుతుంది. బాబాయ్ చిన్నవాడు అయితే వాళ్ళ స్టూడియోలో ఎంకలాడతారు. బాబాయ్ పైనకి పోయిండు, ఏడు చూడాలి వీళ్ళు. వాళ్ళు అయితే జాక్కున్నారు, వాళ్ళందరినీ జాపెట్టి వచ్చిన నేనైతే జాక్కుంటున్నా. సౌండ్ పడుతుంది వాళ్ళు వచ్చే దగ్గరికి. గంటన్నర టైం ఇచ్చినాం వాళ్ళకు. గంటన్నర ఏడ దాచుకోరు, దొరికిరా కాయంత ఒక్కరు దొరకకుండా ఇజ్జా దిగుతుంది. ఈ కట్టెలు మొన్ననే కట్టెలు ఇచ్చేసారు, కట్టెలలో దాక్కున్నారు అని చూడాలి. చదివారు మంచిగా కట్టెలు, ఏ కష్టం కట్టెలు ఇవ్వలేరు. ఈ చెట్లలో అయితే కోతులున్నాయి, వీళ్ళు దాక్కున్నారు ఏదో తెలియదు కానీ వచ్చాడు కోతులు ఉంటాయి ఇక్కడ. లేట్ దాక్కున్నారు. మా టీం ఏంటో ఓ చెప్తున్నాడు లేట్ దాక్కున్నారు. లోపల ఫ్యాన్లు బిల్లు అన్నీ ఇస్తుంది. ఇంకా మళ్ళీ టైం వల్ల కొట్టిరింది. మనం లేడ జాక్కురేమో తెలియదు కానీ మొత్తం అన్ని డోర్లు అయితే అవి ఇవన్నీ తీసే ఉన్నాయి. ఫ్యాన్ నువ్వు వీళ్ళకి వచ్చినావురా. నాకు మెయిన్ డౌట్ ఏంటంటే జాబ్ మీద ఫ్రిడ్జ్లో జాక్కునేమని చెప్పేసి ఫ్రిడ్జ్లో జాక్కుంటారు, అందుకే చూస్తున్నా ఫ్రిడ్జ్లో ఇట్లా లేడీలా. మొత్తం మొన్నటిదాకా వాన పడే వరకు ఎండాకాలం కాబట్టి మొత్తం పచ్చగా అయింది, ఏం ఏర్పడతలేదు. అంతకుముందు మంచిగా కనబడే, ఇప్పుడు ఏం కనబడతలేదు. మొత్తం పచ్చగా ఉన్నది, ఏడు దాక్కుని అసలు ఏర్పడదు, లోపల దాకా వేదాకా. అంతకుముందుకు అయితే బాగా ఏర్పడ్డది. ఇల్లనైతే ఇవ్వలేరు. ఇల్లనైతే లేరు, అలా పోతున్నా. లేరు ఇలా. నేను ఏం చెప్తున్నాను అంటే బిల్డింగ్ మీదకి అయితే పోతున్నా. చిన్నవాడు మొత్తం గ్యారేజ్ మొత్తం దేవుడాడుతాడు. రీసెంట్గా చెట్టు మీద ఒక ప్రాజెక్ట్ అయితే చేసిన, దాని మీద ఉన్నట్టు అనిపించింది కానీ లేరు. ఇల్లు కూడా ఇవ్వలేరు. వచ్చినావు రాళ్ళ ఇదిగో వాళ్ళు ఉన్నారేమో అని చెప్పేసి నేను కూడా అలాగే వద్దామని చెప్పేసి అనుకుందా. వాళ్ళకి పోయి బయటకు వెళ్ళాను. ఇగో పైప్ పెట్టుంది, ఇలా అవ్వలేదు రావచ్చు. ప్లైవుడ్ షీట్ వేసిరు, అనుమానం రాకుండా ప్లైవుడ్ షీటు ఎయిర్ పైప్ పెట్టిరు వీళ్ళు. ఒరక్క వెళ్ళేసిరా ఇలా. దొరికిండు రాకేష్ మట్టి తీరువా. రాకేష్ ఒక్కరి ఎవరు ఇలా మట్టి గుంజిరా నన్ను కాదు. మొత్తం ముఖం మీద పోసిరు. ఎట్లా ఏడుగో రేంది ఎవరు డైరెక్ట్ వచ్చి ముఖం మీద పోసిరు. మాకు ఎవరు పోసిర్రా? నువ్వేగా మరి గిల్లెన్ చాక్కుడా మళ్ళా మట్టి మనిషి సైడ్ వీడు. ఇల్లందా మనం ఇంకొకరు చూద్దాం. అయ్యో ఒకళ్ళే దొరికి రాకేష్
ఎల్లురా ఎల్లు ఎల్లుగా ఎల్లు ఎల్లు మా ఎల్లు అలా స్టూడియోలో స్టూడియో జామీర్ అయితే దొరికిండు. ఇప్పుడు ఏం చేద్దాం, మన గ్యారేజ్లో పైనకి అయితే పోతున్నా. వీళ్ళ కొత్తనే ఉడకపోతావు ఘోరంగా వస్తుంది. ఇలా దాక్కుని ఉడకపోతే చచ్చిపోతారు. ఫస్ట్ దొరికింది కూడా అంటే జాంబీ ఆడు వీళ్ళు ఇరికిండు. అలాగే వెళ్ళొచ్చు వానికి, కాకపోతే కావాలని వెళ్తలే, టైం వేస్ట్ చేయాలని. ఇగో వెళ్ళొత్తులే అని చెప్తున్నాడు. మళ్ళా ఏందిరా కాళ్ళు ఇట్లా మలుచుకున్నా వెళ్ళొత్తలేదు, కాలు పట్టుకుని కాళ్ళు దిక్తాయి. ఏడున్నాయి ఫోన్కి సైడ్ పెట్టుకోవచ్చు. శ్రీకాంత్ బాయ్ పిలువు, ఆయన ఏడి అన్న రమ్మని పిలువు జింగనిగా పిలువు, ఫేగా శ్రీకాంత్ బాయ్ రమ్మన్ జింగని విలువురా, మాతో ఆడుకోకురా నా దమ్మే జింగని విలువ. ఏడున్నా ఏడు జాక్కురు చెప్పు, ఏడు జాక్కురు చెప్తే నా దీరా ఆయనకి దండం పెడతా. అరే 36 వేసేది అంతేరా. ఏం ఏడు జాక్కురు చెప్పు. షవర్మా ఏం చెప్పరే నన్ను ఫస్ట్ దాచిపెట్టి వేరు. నీకు షవర్మా వద్దా? నాకు శర్మ ఎద్దు. శ్రీకాంత్ బాయ్ వీరా మాకైతే సంబంధం లేదు. ఇక ఒకడైతే దొరికాడు. ఇంతకుముందు శేఖర్ గారు జాక్కుండు అటరాల ఇట్లా. ఇప్పుడు అక్క ఏంద్రా ఇవన్నీ ఇట్లున్నాయి. మనోళ్ళకైతే వాళ్ళు ఒకళ్ళు దొరికిరట, దొర్రు చిన్నగాడికి ఇట్లా. జామేడు దొరికిండు. ఇక మిగతా ముగ్గురు దొరకబట్టాలి. ఈ వాగు ఉంటుంది ఇక్కడ, ఈ వాగు దాటిపోతే అనిపేరు. వాగు ఇటలకే ఉండాలి. ఏమున్నా మనిషికో ఏరియా చెప్తే బాబా ఇటు రాను ఎప్పుడు స్టూడియోలో లింకులు ఆడుతుండు. వీళ్ళు ఏడున్నారు ఏమో రక్క. ఇగో ఇది వాగు మొన్నదాకా నీళ్ళు ఇళ్ళకెళ్ళి పోయినాయి. ఇప్పుడు మొత్తం నీళ్ళు పోతలేవు, ఇక మొత్తం ఎండిపోయింది. శేఖర్ ఇట వస్తుంది మెల్లగా. జాంబీ దొరికినట, అని దొరకవద్దు సపడేకున్నా. శేఖర్ అయితే ఇట వస్తుంది మొత్తం. వీళ్ళు ఎవ్వరు లేడు. జాంబీ ఆడు దొరికిండంట, ఒక్కడు దొరికినట్టు. ఇంకా నలుగురు, ఇంకా ముగ్గురు. శేఖర్ రే అది సెట్ అలా తోడు మంచిగా. ఇల్లు కూడా అయితే అవ్వలేరు. అలా అవ్వలేరు. మళ్ళీ అలా నా గిల్లాడు. నువ్వు నేనైతే మళ్ళీ ఇంకో దిక్కు పోతున్నా, బాయిలో పోతున్నా. వాడు బావి ఉంటుంది, నా బాయిలకైతే పోతున్నా. బాయిలో జింగన తక్కుంటాడు ఇచ్చన్న. ఈ బాయిలు అయితే అవ్వలేరు. అటు బొందలు ఎక్కువ, బొందలు అన్నమాట. ఇక ఆ చెట్టు మీద దిగుతాం. ఈ చెట్టు మీద అవ్వలేరు. అటు పోదాం. అటు మనల్ని ఓడుతున్నారు ఎక్కువ. ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే ఎవ్వడు ఇక్కడ జాక్కునేది కూడా తెలియదు. అందుకని చెప్పేసి మొత్తం కంప్లీట్గా ఏది ఉందా కానీ చూసుకుంటూ పోతున్నాం. ఇంతకుముందు ఒకసారి జింగడికి అన్న బోర్ దగ్గర జాక్కోవాలరా అని చెప్పేసాను. అందుకని ఇప్పుడు మనం బోర్ దగ్గరికి వస్తున్నాం. అమ్మ ఓ జాంబీ అని చెప్పులు ఈడ, వాడేమో ఆడ. జాంబీ అని చెప్పులు వచ్చేసి ఈడ గిడ పెట్టిరు బోర్ పక్క పండి. వాడేమున్నదేమో ఉష్కేలా. గాయస్ దట్టమైన అడవిలోకి అయితే వచ్చేసినాం. ఇప్పుడే దొడ్డు నావంబా ఉందట. పుట్ట అయితే తిన్నే ఉంది. దొడ్డు అంటే దొడ్డు నావంబా.
అరే లేరురా ఇక్కడ ఘోరంగా అంటే ఘోరంగా ఇబ్బంది అవుతుంది ఇలా చెట్లకి ఇలా అటు ఇటు పోడు అన్ని ముళ్ళు ఈరుతున్నాయి ఇవి ఈ ముళ్ళు ఇట్లా అన్నీ గుచ్చుకుంటున్నాయి ఎటు పడతాడే నేనైతే ఎవ్వరు లేరు ఈ చెట్లలోకి వచ్చిన వాగుగడ్డ ఆహా హాయ్ నమస్తే జింగనా అమ్మ జింగన్ అయితే దొరికాడు అన్నా అన్నా జింగడు దొరికిండు అన్నా జింగడు దొరికిండు గిన్నె వాగు ఇగో మొడక నీళ్ళు పోయినా లేక ఎవరు రాలే ఇప్పుడు నీళ్ళు తగ్గినాయి ఇగో మెల్ల ఇటు వచ్చిండు ఇక్కడ దొరికిండు జింగడు గిన్నె ఉన్నాడు దా 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 ఏమో అంటూ నేను దొరకబడతా అని చెప్పినా కానీ నేను జింగడు అయితే దొరికిండు జామిగాడు కూడా దొరికిండట ఇటు జామిగాడు కూడా దొరికిండు ఒక్కని దొరుకుతుంది నువ్వు రా చాలా ఒక్కరు దొరుకుతాం మేము ఒక్కళ్ళతో వేరే అనుకుంటాం చాలా మొక్క నువ్వా మెల్ల వచ్చి చెట్టు చూస్తాడు అంతటా చూస్తాం మీరు అట్లా బో ఆగు చూసేస్తాయి అన్నా జింగారు దొరికిందన్నా నువ్వు అట్లా మ్యాన్ హ్యాండిలింగ్ చేయొద్దు టైం అయిపోతుంది అద్దద్దు అన్నా జింగారు దొరికాడు అన్నా 3 minutes కంప్లీట్ అయింది ఇంకా 27 minutes ఉంది ఇంకో దొరికినట్టున్నాడు వరుతురు అడిది ఎక్కువ ఇక జింగారు జింగారు అడవిలో అన్నాడు ఇలా వాగులా ఇగో ఇగో జింగారు దొరికిండు ఇగో ఇగో వాగులో అన్నాడు దొరికిండు ఏమాయరు దొరకదు అనుకున్నా కానీ దొరికా అబ్బా ఆచవన్నీ స్టేషన్ ఇనిపించింది పక్క ఇంకో ఇప్పుడు ఆర్డర్ పెట్టి ఇగో మంచిగా ఎత్తునా ఉండాలి ఒక్క ఖచ్చితంగా ఉంటారు ఈ షట్టల్లో ఉంటారు కాలువ దాడరు ఇగో షట్టల్లో ఉంటారు లేకుంటే పక్కా చూసుకో ఉంటే పెట్టిస్తావా ఉంటే షవర్మా గ్యాస్ చూడు ఎవరాడుకో కానీ దొరకడు ఉంటే షవర్మా కొనిస్తా లేకుంటే ఏం కొనియా నువ్వు కొనియాలి ఏవో నాయన కూడా దొరికిండు బిల్డింగ్ ఆయన అప్పుడే ఎక్కాం స్టూడియోలో ఒకళ్ళు ఉంటారు చూడాలా స్టూడియోలో ఒకళ్ళు ఉంటారు ఆవురాను ఇక్కడ పిట్టలు ఎట్లా వేసినాయి నాకు డౌట్ దొంగ చెల్లు పిట్టలు ఎట్లా వేసినాయి పెద్ద డౌట్ ఇగో అజ్జా తొవ్వ చక్కగా అయింది ఇగో ఏ అరే ఆవురాను చీటింగ్ అయ్యదు గాయస్ టీషర్ట్ వాటి గుంచుకోండి తెలిసి గిలోలో ఉన్నారేమో అనిపిస్తుంది ఎందుకని అంటే వీళ్ళకి పిట్టలు వేసినాయి ఇవన్నాక చిన్న ఇంట్రా చిన్న వాళ్ళందరూ ఒక్క దిక్కున్నారు నేను ఒక్క దిక్కున్నా వాళ్ళు టైం ఎందుకు వేస్ట్ చేస్తారో ఏమో స్ప్లిట్ అయిపోయి ఒక్కొక్క దిక్కులు ఎంకలాడరా అంటే అందరు ఒక్కడే దగ్గర ఎంకలాడుతారు తొండి ఎత్తురు అనిపేరు సుపోల్ లోపల ఫోన్ తీసుకో లేదని మీరు ఎందుకు అట్లా మరి ఎందుకు అట్లా అన్న కిలోలో దాక్కున్నారు మధ్యలోకి పిట్టలు వేసినాయి అలా పోతలేదు పోతలేదు అన్ని ముళ్ళు ఉన్నాయి ఇల్లు అయితే ముళ్ళు ఉన్నాయి అట్లాదాం అట్లా పో అట్లకి వెళ్ళి రావానే వాళ్ళకి అంతగానే ఉడుకొస్తున్నట్టు లేరు కావచ్చు మేబీ తోటే మనోళ్ళు పన్నే ఉన్నా చిన్నాడు
బాబాయ్ ఇట్లా ఇటే వస్తారు ఉర్రుకుంటా. మళ్ళీ మాకు ఇల్లనే పెద్ద పాము కనబడ్డది ఈ వీధికి గిన్నె. నాకు ఆకాంక్ష ఇటు రాబోది కాలేదు. దూరం ఉందా పెద్ద పాముని మింగుతుంది. ఇంకో ఇది మంచిగానే ఉంది. వీళ్ళు ఏమైనా వచ్చినా కానీ లేరు. మన స్టూడియో ఈ బావిలో మన జాక్కూరు కదా, మేబీ మళ్ళీ దిగే ఛాన్స్ ఉంది వీళ్ళకు. అసలు చూడాలి ఎందుకైనా బెటర్. ఇక కనబడతారు కిందికి పోయి చూసేస్తాం. నో కాంప్రమైజ్. ఆ రోజు అట్నే అయింది. లేరు బాబాయ్ గారు జింగడ వచ్చేసి ఇలా జాక్కూరు మన. ఇప్పుడు ఈరోజు ఇల్లు కూడా లేరు. మళ్ళా మీది పోతున్నాం. ఈ చెట్టు పైన అయితే మనం ఒకటి ఇల్లు తయారు చేయడానికైతే ఒకటి మంచి లెక్కన అయితే వేసినాం. దానిపైన ఎవరన్నా ఒకరు ఎక్కిరే కావచ్చు అని చెప్పేసి ఒక డౌట్ అవుతుంది నాకు. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఆ చెట్టు మీకు చక్కగా ఎక్కియా ఏమో చుక్కలోకి ఎక్కినాడు చక్కనోడు, ఎవ్వరికి ఎప్పటికీ దొరకనోడు. మేము జాక్కున్నప్పుడు ఇట్లా పచ్చగా లేకుండా అంత, ఇప్పుడు మొత్తం గ్రీనరీ అయింది. ఏడ జాక్కున్నా కానీ సరే, సెక్రటరీ రూమ్ ఏడే వేసుకున్నా కానీ సరే, ఏది చేసినా సరే కనబడరు వాళ్ళు. టాస్క్ ఉంది. మెయిన్ ఏంటంటే మళ్ళీ ఏం చెప్తున్నాను అంటే వాగు సైడ్ అయిపోతున్నాం మేము. ఇంకిద్దరు అవుతున్నారు ఇప్పుడు. సార్ ఉన్నాడు, విద్యాన్ ఉన్నాడు, ఇద్దరు ఉన్నాడు. వీళ్ళిద్దరు ఎడు చాక్కున్నారు. ఏమో ఇవాళ వచ్చిరా దీని మీద కూడా చాక్కోవచ్చు మేబీ. ఎవరైతే లేరు, లేరు మనసం. మళ్ళీ గ్యారేజ్ మొత్తం లేక మేబీ ఉంటే బాయిలు ఉంటుండొచ్చు, చూద్దాం. ఇప్పటికే ఇద్దరైతే దొరికిర్రు, ఇంకిద్దరు దొరకాలి. రాకేష్ గాడు ఇంకోడు దొరికినట్టున్నాడు. శేఖరానికి ఫోన్ చేస్తే ఫోన్లో ఆవడతలేడు. సో ఇప్పుడు వేరే దిక్కు పోతాం. ఈ ఏరియాలో ఉండొచ్చు అనిపిస్తుంది. ఈ ఏరియా పోతాం. విజ్జి ఇట్లా అయినా చెట్టలు ఉండని చెప్పేసి అంటారు, కానీ ఇక్కడ లేడు. మొత్తం ఇగో ఈ చెలికలకి వెళ్ళి మొత్తం అటు ఇటు మొత్తం పుట్టు తిరుగుతున్నాం. మా ఆయన ఇక్కడ లేనే లేడు. గదే లేడుగా. ఇక చెట్టులో లేరురా. ఈ చెట్టు ఎక్కినా కనబడుతుంది. ఇక మెయిన్ టాస్క్ ఏంటంటే చింత చెట్టు ఎక్కుడు. ఆ చెట్టు మీద ఒకటి మంచి లెక్క ఉంది, దాని మీద ఉన్నాడేమో అని చెప్పేసి డౌట్ వస్తుంది. ఒకవేళ ఉంటే మాత్రం దొరికితే మాత్రం దుమ్మరగడ లేచుడు తప్పుతుంది. అబ్బా చల్ల ఇంట్లో వచ్చిన ఒకటేసారి. ఒకవేళ వచ్చినా కానీ మనల్ని ఇక్కడికి వేరు లేరు అని చెప్పేసి ఈడదాకా వచ్చిన, కానీ ఈడ కూడా లేరు. ఇద్దరే దొరికిరా జింగగా నువ్వేనారా? చిన్నారా మంచిగా ఎంకూరి ఎంత లేక దొమ్మరు కొట్టరు మీరే చూద్దాం. ఒకవేళ జాక్కురని ప్లేస్ అవుట్ ఆఫ్ అది పోతే అవుట్ ఆఫ్ బోరు దొరకడితే అన్న గట్టింది పోతున్నాం. అవుట్ ఆఫ్ అంతా అవుట్ ఆఫ్ అన్న. దొరకలే దొరకలే. మాకేం తెలుసు ఎవరు దొరికిరా అసలు? నేను జింగాడు ఇద్దరు దొరికిరా? నన్ను బాధపడి దాచిపెట్టా జింగాడు. వేస్ట్ అన్నాడు పోయి ఇడిదికి పోతే లేదు. కా ఒడ్డు కటే గడి మీదకి వెళ్ళి నడుతున్నావు. జింగిరియాలు డిస్టర్బ్ చేసి దొరకకుండా చేస్తారు. ఇగో సార్ అయితే డ్రమ్లో చాక్కున్నాడు. డ్రమ్లో వేద్దాం అనుకున్నా, డ్రమ్లో సార్ దొరికిండు. ఇగో వెళ్ళు సార్ దొరికిండు. సారు అన్నా అన్నా సార్ దొరికిండు. సార్ దొరికిండు. సార్ డ్రమ్లో చాక్కున్నాడు. ఇంకొక్కలే విజ్జి
చూడాలి అనుకున్నా, ఇట్లా మీద చూసి పోదాం అనుకున్నా, కానీ మీద చూసి పోలే, లోపలికి అయితే చూసిండు. విజ్ఞ అయితే చూడాలి ఇప్పుడు. ఈయనడో అని ఒక్కటి తక్కుంటాడు. మొత్తం చూసి వచ్చిన ఎక్కడ కనవాలే. ఇక మన తుమ్మ చెట్లు అన్నీ కొట్టేసారు, మొత్తం నీడ లేకుండా అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే చెట్టు ఎక్కుతున్నా, చెట్టు ఎక్కి పైన ఉండాలి అని చెప్పేసి అని చూస్తా. చెట్టు పైన ఉంది. పడద్దు. విద్య దొరికిన అనుకో, నాకు కొంచెం వచ్చిన చూసినావా, ఇవన్నీ గిక్కుంటా, చూడు ఇవి ఉన్నాయి, ఇవన్నీ గిక్కుంటా. సరే ప్లేన్ షేవ్ దాచి పెట్టాను నేను. విద్య దొరికిన అనుకో, గుండు పట్టించుకోడా, గుండు నిజంగా దొరికినాక వాడు నిజంగానే చేస్తే దొరకబట్టి తెచ్చుకోకున్నాడు వీడికి. గ్యారేజ్ ఉన్నాడు. పోతే ఇలా జాకుండా ఏమో ఇక్కడ ఒక్కడ దొరికితే అయిపోతుంది. ఇంకా గ్యారేజ్ ఉన్నాడు. ఇలా ఘోరంగా ఉడకపోతుంది. కోతి ఆడు ఉన్నా ఉంటాడు ఖచ్చితంగా. దట్ ఈస్ కోతి. కోతి ఆడు ఒక్కడు దొరికినట్టు బతుకు కథం. అది కాని పని, అది కాదు పని. దాన్ని జాబెట్టి గంట దాపెట్టినాం మళ్ళీ. అక్క మీరు చేసింది కదా. అరే కుక్క ఆక్సిజన్ పెట్టినట్టున్నా. అరే ఫస్ట్ చూడాలన్నట్టున్నారు చూడు. సరే సరే చూసుకో. ఇవన్నీ ఇస్తే నమ్మి దొట్టే వాడదాం. నీ అక్క కావాలని ఇస్తే ఇది తిరిగి దుబాయ్ వాడదాం. ఈ కోతి ఆడు అంతే, ఎప్పుడు వాడే దొరకడు. ప్రతిసారి ఒక్కసారి కాదు. చెట్టు మీదకి పోతే నాటుకుంటాను అయితే అన్న చెప్పాడు, అందుకని చెప్పేసి చెట్టు దిగినాక మళ్ళీ స్టూడియోకి పోతున్నా. ముగ్గురు దొరికారు ఒక్కడే. అజ్జ అందరు దొరికిరు, ఒక విజ్జు ఒక్కడే దొరికితే అయ్యిపోతుంది. ఫ్రంట్ రోల్ వేసాడు తప్పుతుంది కదా, మేమే గెలుస్తాం. చూడాలి విజ్జాడు పైన ఎక్కినా కొంచెం డౌన్ అనిపిస్తుంది. ఎక్కినది అలా లేడు. అడిగి పోతే కింద మట్టి లేక అచ్చులు ఉంటాయి, అలా మట్టి అచ్చులు లేవాల. టైం వేస్ట్ అవుతాడు జిమ్. ఇది కొత్త లేదురా, చెప్పులు దొరుకుతున్నాయి. అందరు దొరికిరాని కోతి ఒక్కడే దొరకలే. ఇప్పుడు ఎడి దాక్కుడేమో వాడు దేవుడు. టైం ఇంకా 3 నిమిషాలే ఉన్నదట. పైన ఇట్లా దాక్కున్నారేమో అని కొంచెం డౌటు. పైన నాకు డౌట్ వచ్చింది, ట్యాంకర్లు లెక్కిరడం దాక్కుంటారా అని. లేదుగా గట్నే పంటడు ఆడికిడికి. అయ్యా ఒక్క నిమిషం దొరకాలంటే కష్టం. ఇక ఫ్రంట్ రోల్ చేయాల్సిందే. లాస్ట్కి వస్తే మేమందరం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఇప్పుడు ఒక్కడే దొరకలే కోతిగాడు. ఇంకా 2 నిమిషాలు కోతిగాడారా
మాట్లాడిపోయి ఏమైతుంది ఇక మాట్లాడతాడట ఓ కోతి ఏడున్నోరా కట్ చేసి ఇగో ఒక్కడే నిమిషం అచ్చా ఏ జింగా ఇటారా జింగారే ఇట్రా స్టూడియోలో వద్దుడు ఇట్రారా స్టూడియోలో వద్దుడ్రా అల్లా ఒక్కడే నిమిషం వచ్చిండు స్టూడియోకి అలా ఎక్సర్సైజ్ అది ఎత్తుడు పైకి టైం చూపి ఒకసారి ఫోన్ తీసుకో అయిపోయింది ఎంత అయిపోయింది దగ్గర ఇంకొక 10 సెకండ్లు 9 సెకండ్లు 8 7 ఫైనల్గా టైం అయితే అయిపోయింది. ఒక 15 నిమిషాల నుంచి ఇదే పరిస్థితి. మొక్కలకే దమ్మాడతలేదు. అమ్మో, ఇట్లైనా విన్ని కావాలి కాబట్టి ఇట్లే ఆపుకునేద్దాము. బయటికి రా ఇప్పుడు దావరి దొరకలే తక్కువ తిరిగినామా డ్రమ్ములో ఉండదు అనుకున్నా కానీ ఉన్నాడు. డ్రమ్ము మూత తీసేవారికి అలా ఇట్లా ఊకున్నాడు ఇట్లా మంచిగా. ఇద్దరున్నారు అలానే ఒకళ్ళు వీళ్ళని దోలాలి మన రావు ఏ ఆగు రాస్తా తీసుకొని పోవచ్చు పైనకి ఇట్లా నూగి అని గెలవాలని ఇట్లనే కూర్చున్నా రమ్మచ్చిన. అన్నీ పని చెప్తున్నా ఇలా లేకపోతే నేను గుండు కొట్టించుకుంటాను. ఇలా ఇట్లా విద్య లేకుండా నేను గుండె కొట్టించుకుంటాను. గిల్లేయడం అంటే కనిపోయినా ఒక్క తీసి ఆయన ఇలా గడ తగినట్టున్నారు చూడు. పుట్టుకూరలేమో అనిపిస్తుంది నాకు. ఇదే కావాల్సింది ఇదే ఇదే కావాల్సింది ఇది సత్తరవాడు ఆయన తల ఆక్సిజన్ ఎట్లా వస్తుందిరా? తీరి చెప్పనా వాడు దొరుకుతారా గల పొక్కల కూర్చున్నాక? పైపులు పెట్టి ఇంకా ఇప్పుడు దమ్మవుతుంది. గోపురం దమ్మ 15 నిమిషాలే. ఇల్లు చల్లెట్టున్నారు అలా నలిపితే వాడు టికెట్ దొరకడు వాడు అని మన టీంలో పెట్టుకోవాలి మళ్ళా సార్ నుంచి. 15 నిమిషాలే దమ్మత్తలేదు.
మరి 30 ఫ్రంట్ రోల్ అయితే ఏంది ఓడిపోయి నువ్వు ఎత్తేంది మరి గెలిచినాం కాదు ఇటు డైరీలా ఇప్పుడు అట్లే ఉంది చూడు దొరికినాం మరి ఏర్పడకుండా నీళ్ళు మొత్తం గీడదాకా వస్తున్నాయి దొరికిందా సందు నీళ్ళు నిడుతూనే ఉన్నాయి అజ్జా ఉరి పెట్టుకున్నట్టున్నారు సీక్రెట్ వాళ్ళు ఓడిపోతా అని ఊడిపోరాదు రమ్మతలేదు ఎక్కువ టైం ఇచ్చేది జీరో గ్రావిటీ ఎట్లున్నాయి అట్లున్నాయి గుడితో నానాగానే తప్పుతున్నాయి కారా ఎక్కువ టైం ఇచ్చేది కాకుండా నెక్స్ట్ 20 నిమిషాలు ఇచ్చినాం. సో మొత్తానికి గాయ్స్ ఇదే ఈరోజు వీడియో. ఈ వీడియోలో వచ్చేసి బక్కోల టీం అయితే గెలిచింది, డుమ్మల టీం ఓడిపోయింది ఒక్క పాయింట్ తోటి. గాయ్స్ ఇది వచ్చేసి అన్ఫేర్ రియాలిటీ. ఏదైతే సీక్రెట్ రూమ్ 14 అయిందో ఎందుకు అట్లా అంటున్నాం 15 ఎందుకంటున్నాం అట్లా అంటే వాడు పానం తీసుకొని కూడా రెడీ అయ్యిండు. ఇట్లనే కొనసాగితే వాడు చచ్చిపోతుంది సీక్రెట్ రూమ్ లా. సో అందు గురించే సీక్రెట్ రూమ్ వీడియోలు వచ్చేసి ఇక్కడికి ఆపేస్తున్నాం. ఫర్దర్ గా కూడా రావు. వాడు చచ్చిపోయేటట్టున్నాడు మళ్ళీ. అసలు ఒక్కొక్కడికి ఒక్క బామ్మది ఏమన్నా అయిందనుకో ఇబ్బంది కొద్దిగా అంతే. క్యాన్సల్ ఈ వీడియో అప్లోడ్ చేసి కూడా కొద్దిగా అంతే వద్దిగా. వాళ్ళు ఒక ఉయ్యాల మీద పోయి నిలబడ్డారు. డుమ్మలు గడ్డలు గీడేమంటే గాడి పోతురు. ఎండింగ్ చెప్తారు డైరెక్ట్. ఎండింగ్ చెప్తున్నాడా చెట్లకి దాని మీద చెప్తాడా గడ్డి మీద నీళ్ళు కంకర మట్టి మీద మట్టి వేయాలి గిన్నె వేయాలి మనం ఇచ్చినట్టు బెడ్ కాదు కంకర పోయాలి. కంకర వాడు తీసుకొస్తాను జామిగారు తీసుకొస్తాను ఆవరి కంకర కంకర వేయాలి. లేకపోతే బొగ్గులు కాలిన బొగ్గులు. మన సీక్రెట్ రూమ్ 15 లో ఘోరంగా అంటే ఘోరంగా ఓడిపోయిన వాళ్ళు శేఖర్ తయారీ బాటిల్ సీక్రెట్ రూమ్ వేసి పైప్ పెట్టుకుంటే ఓకే కానీ మొత్తం పైకి లేకుండా పొక్క కూడా వితౌట్ సేఫ్టీ పొక్కన్నాడు కాబట్టి ఒక్కనికి పనిష్మెంట్ క్యాన్సల్. నాకు సరే మా వాళ్ళని గెలిపించుకోండి. మీరు కమాండ్ మాట్లాడద్దు. కండు ఎర్రగా కళ్ళు బయటికి ఒక్కడు దొరకలేదు మీ దాంట్లో. ఎంక్లాడరు ఎవరేమో అంటే షిన్సెట్ మరి నాకు ఇవన్నీ వేసిరు గిడ అందుకే వచ్చేవారు ఇద్దరు ఒకటేసారి కౌంట్. వెరీ గుడ్. నాకు గుర్తుకోవాలి. శేఖర్ భాయ్ 12, శేఖర్ భాయ్ 12, శేఖర్ భాయ్ 13, శేఖర్ భాయ్ 14, శేఖర్ భాయ్ 15, శేఖర్ భాయ్ 16,
శేఖర్ భాయ్ 26 శేఖర్ భాయ్ 27 శేఖర్ భాయ్ 27 21 శేఖర్ భాయ్ 29 ఒకటి నెక్స్ట్ 29 ఇంకోటి 30 వాళ్ళందు కూడా మీరే అరే ఒక్కొక్కరు పట్టుకోని ముగ్గురు మెడల్ దిగుతాయి 4 మొత్తం మళ్ళీ వీక్తున్నారు. 1 సైడ్కి వచ్చింది కౌంట్ లేదు అది మీకు కూడా కౌంట్ 15 మళ్ళా సీక్రెట్ రూమ్ లల్లా పొక్క లీజు లేదు మళ్ళా సార్ సీక్రెట్ రూమ్ పొక్క తోడుగా పొక్కలు అందరం ఒక 2 వరకాల ఇబ్బంది అవుతుంది. ఓకే నో ప్రాబ్లం. మళ్ళా సారి నెక్స్ట్ సీక్రెట్ రూమ్ లల్లా ఖచ్చితంగా చేస్తాం. ఇది మంచిది. ఓకే యాక్సెప్టెడ్. నెక్స్ట్ అరుగుతుంటాయి. పొక్క వేసుకోవచ్చు కానీ పొక్క దగ్గర పైప్ పెట్టుకోవాలి. పైప్ లైన్ లో మొత్తం నిడ ఉడుపుకొని నేను చేసుకున్నా మీకు తెలుసా? పొక్క తీస్తే ఆక్సిజన్ పైప్ పెట్టుకోవాలి. పెట్టుకున్నా మీకు కనవాలి. అట్లాంటి కట్టేసిన పొక్క అట్లా సేఫ్టీతో అదేం లేదు. పొక్క ఇస్తే ఆక్సిజన్ పైప్ ఉండాలి. 16 లో మీద ఊరి ట్రైన్ మీద పెద్ద పైప్ ఉంటుంది చూడాలి. పెట్టుకోరు మీరు. ఆక్సిజన్ పైప్ ఉండాలి.
మొత్తం అక్క ఏం లేదు అది మా ఇష్టం కూడా ఇది. చచ్చిపిక్తే మీరు పెట్టుకోరు పెట్టుకుండు ఆయన ఇంట్లో పై పెట్టడం దమ్మాలి దమ్మాలేదట నీది నేను ఆపుకున్నా అంటే వీక్ రెస్పాన్సిబిలిటీ మీరు నెక్స్ట్ సారి ఎత్తారు అప్పుడు పెట్టుకోండి పెట్టాలి డైరెక్ట్ వాళ్ళే పనిష్మెంట్ అంతే అంతే ఇప్పుడు మీరు ఎయిరి సో ఇది ఈరోజు వీడియో గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్. సీక్రెట్ రూమ్ 15 అలా వీళ్ళతో దొమ్మడలు అయిపోతాం ఖచ్చితంగా. మీకు దొమ్మడలు వేసారు తలకే అయిపోయింది.